జిల్లా యూత్ ప్రెసిడెంట్ చిటికిన సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులకు అన్నదానంతో పాటు గ్లూకోజ్ బిస్కెట్లు ప్యాకెట్లను పళ్ళు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా అప్సరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తూము వాసు, బత్తిన గణేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జ్యోతిశ్రీ, రేవంత్, దక్షిత్, సాయి అలేఖ్య, దుర్గా ప్రసాద్, లక్ష్మీ కుమార్, ధనరాజు తదితరులు పాల్గొన్నారు. మిత్రుడు చికెన్ సూర్యప్రకాష్ గారి తల్లి గారు దాదాపుగా 33 సంవత్సరాలు అయింది ఆవిడ కాలం చేసి. గత 33 సంవత్సరాల నుంచి ఆవిడ పేరుతో ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో అందరికీ ఆరోగ్యంగా ఉండాలని మెడిసిన్స్, అలాగే పోషకాహారాలు, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాన్ని ఈరోజు చాలా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 33 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మిస్ కాకుండా ఆమెను స్మరిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు నిజంగా మరి మా స్నేహితుని నిజంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మిత్రుడైన చికెన్ సూర్యప్రకాష్ వాళ్ళ తల్లి గారైనటువంటి సచివతి గారి 33వ వర్ధంతి కార్యక్రమం. ఇక్కడ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. ఇందులో భాగంగా వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఏదైతే బాగుంటుందో ఆ యొక్క వృద్ధులకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలను భాగంగా గ్లూకోజ్ అని, ఫ్రూట్స్ అని, అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అని, అలాగే అన్నదాన కార్యక్రమంలో అన్ని రకాల భాగాలు చూపిస్తూ ఈ రోజున అన్నదానం చేయడం అనేది మిక్కిలి అభినందించే విషయం. ముఖ్యంగా ఒక చక్కటి సారాంశం, నేటి యువతకు ఒక చక్కటి అవగాహన కల్పించే నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. యువతకు ఇచ్చే ఒకే ఒక సందేశం, మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, పెద్దలు వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు చేసినా ఒకటి నిత్యం ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి భావం కలిగే విధంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది ఒక చక్కటి పరిణామం. వాళ్ళ అమ్మాయి చిటికిన సూర్యప్రకాష్ వాళ్ళ అమ్మగారి మీద ప్రేమతో 33 సంవత్సరాలు అయినా కూడా చిటికిన పాప సచివతి గారు ఆవిడ మీద అభిమానంతో, ప్రేమతో 33 సంవత్సరాలుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వృద్ధాశ్రమంలో చేయడం జరుగుతుంది. వృద్ధులకు అందరికీ కూడా అన్నం సరఫరా, అన్నదానం, గ్లూకోజ్, అలాగే ఖర్చుల నిమిత్తంగా అందరికీ కూడా రూపం జరిగిందండి. మరి ఇలాగ అందరూ కూడా తల్లి ప్రేమ, పుట్టినరోజు కార్యక్రమాలకి అన్నిటికీ కూడా ఇలాంటి చోట సెలబ్రేట్ చేసుకుంటే చాలా ఆనందదాయకం. మమ్మల్ని కూడా సేకరించినందుకు మేము కూడా చాలా సంతోషపడ్డాం. వృద్ధులందరినీ చూసి వాళ్ళ ఆనందం బాధపడి చాలా ఆనందపడ్డాం. అలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా యువత కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేసుకుని ఎంతో మరి ఆనందం, సంతోషమైనటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ఇలా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఏగలపల్లి అంగన్వాడీ